కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు తగ్గిపోయేటప్పుడు? కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. బాగా మార్చిపోతుంది. తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుపు తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నేను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. అందుకనే ఈరోజు ప్రభువు మనకిచ్చిన వాక్యం ఏంటంటే ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తిని మనము తెలుసుకుందాం. ఈరోజు యేసుక్రీస్తును నమ్ముకున్న బిడ్డలు ఒక అనారోగ్యముతో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు, దరిద్రములో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు, సంతానము లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మా వయసు అయిపోతుంది, మాకు ఉండటానికి ఇల్లు లేదు. ఏమండి, ఇవి భౌతిక సంబంధమైనవి. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనము క్రీస్తునందు సంపూర్ణులమై ఉన్నాము కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తి 7 విధములుగా మనతో పనిచేస్తుంది. ఆమేన్. ఒక్కటి చెబుతున్నా, దేవుని సేవకుడైనా లేకపోతే విశ్వాస అయినా వాక్యము కాకుండా నీ నోటి నుంచి మరి ఏది వచ్చినా అది దేవుని దృష్టిలో విరోధముగా ఉంటదంట. మీరు కావలిస్తే అసలు వాక్యం ఏం చేస్తుంది? వాక్యమే దేవుడు. ఆ వాక్యంలో వెలుగుంది కనుక వాక్యం ఏం చేస్తుందంటే, మీరు కొన్ని 2 ప్రశ్నలు దేవుడేస్తాడు. ఇర్మియా గ్రంథము 23:29 ప్రకారం నా వాక్యము, నా మాట సుత్తి వంటిది కాదా అంటాడు, క్వశ్చన్ మార్క్. రెండవది, నా వాక్యము అగ్ని వంటిది కాదా అంటాడు. అంటే సుత్తి వంటిదంటే నువ్వు ఎంత బండగా ఉన్నా దాన్ని పగలగొట్టి చెక్కి చక్కగా చేసేదే దేవుని యొక్క వాక్యము. ఈరోజు లోకములో సామెత ఉంటుంది అనమాట, పొట్ట కోసినా గాని అక్షరం ముక్క రాదని. ఎవరైతే దేవుని మాటలను, దేవుని వాక్కులను సమృద్ధిగా నింపుకుంటారో వారు ఖచ్చితంగా కీర్తనలు 1వ అధ్యాయంలో చెట్టు వలె సకాలములో ఫలిస్తారు. రెండవది, కీర్తనలు 119, 105 ప్రకారము ఆ వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. ఆ యోహాను సువార్తలో చదివితే 1వ అధ్యాయంలో వాక్యమే దేవుడై ఉన్నాడు గనక, వాక్యమే జీవమై ఉన్నది గనక ఆ వాక్యము ద్వారా సమస్తము కలిగినాయి అన్నాడు. ఇది మీకు తెలిసింది కనుక, కానీ మీకు గుర్తు చేస్తాను, మీ అందరికీ తెలుసు. మనం నెగ్లెక్ట్ చేసేది బైబిల్ చదవటం వల్ల ఉపయోగం ఉండదు, మీకు తెలవడుతుంది వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తామో ఆ వాక్యములో ఉన్న శక్తి, జీవము మనలో కలుగుద్ది. ఎందుకు నేను ప్రార్థన చేస్తే ఏమంటే దేవుడు అద్భుతాలు చేస్తాడంటే, ఆ వాక్యానికి నేను సాక్షిగా ఉన్నాను గనక, ఆ వాక్యాన్ని నేను పంపుతాను గనక.
కీర్తనలు 107:20 ప్రకారం మీరు చదవండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు, విగ్రహారాధన చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో అబ్రహాము దగ్గరికి వాక్కు వచ్చిందో, ఆ వాక్కును విన్నాడు, ఆ వాక్కును నమ్మాడు, ఆ వాక్కు ప్రకారం తను లేచి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాడు. ఆయనతోనే ఆ వాక్కుతోనే స్నేహం చేశాడు. అతను అనేక జనములకు తండ్రిగా అయ్యాడు, దీర్ఘాయువుతో తృప్తిపరచబడ్డాడు, మంచి వృద్ధాప్యం వరకు పితరుల వద్దకి క్షేమముగా చేరాడు. కనుక నా ప్రియ సహోదరుడా, తల్లులారా, తండ్రులారా, యవనస్తులారా, మీరు దీన్ని చదవండి, దీన్ని ధ్యానించండి. ఒక్కొక్క దానికి ఏమంటే ఆదికాండం నుంచి మలాకి వరకు, మత్తయి నుంచి ప్రకటన వరకు ఎన్ని మంచి వాగ్దానాలు అయితే ఉన్నాయో అన్ని నెమరవేయండి. ఖచ్చితంగా మీరు జీవితంలో రోగము చూడరు, బలహీనత చూడరు, దరిద్రము చూడరు. ప్రతి దానికి సొల్యూషన్ దేవుని మాటే. నేను చెప్పనా, దేవుని మాటే సృష్టిని చేసింది తన ఆత్మ ద్వారా. మీరు ఎప్పుడైనా సరే వాక్యమును ఆత్మను ఎడగొట్టకండి. వాక్యము ఆత్మ అనే ఖడ్గము 2 కలిపి ఉంటే గనక దేవుని మాట, దేవుని ఆత్మ కలిపితేనే నీకు జీవము, నీకు లైఫ్. మనం ఇక్కడ నేర్చుకోవాలి అసలు వాట్ ఈస్ ద వర్డ్ అంటే, ఒకటి వాక్యం అనేది సుత్తి లాంటిది. అంటే నువ్వు ఎలాంటివాడివైనా నీ జీవితాన్ని దేవుని మాటే మారుస్తుంది. రెండవది, వాక్యం అనేది దీపము లాంటిది. నీకెప్పుడు కూడా ఎంత చీకటి ఉన్నా, ఎంత అంధకారంలో ఉన్నా ఆ దీపము నీకు ముందుగా వెళుతుంది. యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకు ఒక మహిమ కలిగిన నక్షత్రం లాగా ఆయన ఎక్కడున్నాడో అక్కడికి తీసుకువెళ్ళింది. అలాగే ఇశ్రాయేలులకు అదే వాక్కు అరణ్యములో, ఎడారిలో పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలును నడిపిస్తాడు. ఏమండి, రెండవది ఆయన దీపం. అలాగే వాక్యం అనేదంట చాకలివాని సబ్బు లాంటిదంట. ఈరోజు క్రైస్తవుల యొక్క మెదడు, బుర్రలు ఎట్టున్నాయంటే కుళ్ళిపోయినాయి. పైకి ఒకలాగా ఉంటారు, లోపల ఇంకోటి పెట్టుకుని ఉంటారు. కనుక ఎప్పుడైతే నువ్వు వాక్యము చదువుతావో నీలో ఉన్న ఆ వాక్యం అనే సబ్బు చక్కగా నిన్ను క్లీన్ చేస్తుంది. నేను ఒక్కటి చెప్తున్నా, నువ్వు పరలోకం చూడాలా, పరలోకంలో 1000 సంవత్సరాలు ఉండాలంటే నీకు ఇక్కడ బ్రతికినంత కాలం నీకు ఉండవలసిన మనసు ఏంటంటే శుద్ధ మనసు. ఈరోజు క్రైస్తవుడు అకాలంగా చనిపోతున్నాడంటే వాడి నోరు సరిగ్గా లేదని అర్థం. లేకపోతే వాడు దీర్ఘాయువుతో బ్రతుకుతూ హాయిగా ఉంటున్నాడంటే వాడి నోరే వాడి జీవితం. మూడవది, వాక్యం అనేది చాకలివాని సబ్బు లాంటిది. నాలుగవది ఏంటంటే, మీకు రిఫరెన్స్లు చెప్పాలంటే చాలా చాలా టైం పడుతుంది. ఇది ఆ వాక్యం అనేది ఏ షార్ప్ సోడ్, అంటే వాక్యం అనేది ఒక ఖడ్గము లాంటిది. ఏమండి, జీవము కలిగిన ఖడ్గము లాంటిది. ఎబ్రీలు రాసిన పత్రిక 4:12 అంటే, నువ్వు ఎప్పుడైతే వాక్యం చదువుతావు అనుకో, అది బోన్ క్యాన్సర్ అయినా, లివర్ క్యాన్సర్ అయినా, స్టొమక్లో ఏ క్యాన్సర్ అయినా, లేకపోతే ఎక్కడైతే ఏ అవయవం అయితే పాడవుతుందో, నరాల్లో, ఎముకలోకి, అన్నిటిలో కూడా, మూలుగులో కూడా ఆ వాక్యము వెళ్ళిపోయి నిన్ను బాగు చేస్తుంది. చదవండారా కీర్తనలు 107:20 ప్రకారం. ఈరోజు క్రైస్తవులకి డబ్బులు ప్రాబ్లం కాదు, రోగాల ప్రాబ్లం కాదు, వాక్యం ప్రాబ్లం. 107:20 ప్రకారం ప్రతి ఓరు ఎవరు చూసినా అక్కడ అలా జరిగింది, ఇక్కడ అలా, అది కాదు. దేవుని మాట కీర్తనలు 107:20 ప్రకారం. నేను అమెరికాలో ఉన్నవాడిని ప్రార్థన చేశాం. ఒక ఆమె ఫోన్ చేసింది, అయ్యా మా అమ్మాయి పెళ్లి కావట్లేదు శ్యామలాక్ అన్నాడు. ఒక్కటేనండి, వివాహం అన్ని విషయంలో ఘనమైనది, ఏకాంగులను సంసారాలుగా చేస్తానండి మాట పలికిన 3 నెలల బిడ్డ పెళ్ళి అయింది. కానీ నాకు పెళ్లి కబురు చెప్పాలి. అలాగే ఢిల్లీలో ఒక అతను 4th స్టేజ్ క్యాన్సర్, ఇది IPS ఆఫీసర్. ఏసయ్య నువ్వు పొందిన గాయముల చేత ఆయనకు స్వస్థత కలుగునుగాక అని వాక్కును పంపాం. చచ్చినోడు లెగుస్తాడు. నీ నోటి నుండి ఏముండాలో తెలుసా? వాక్కు ఉండాలి. దైవజనుడైనా వాక్కు ఉండాలి, సేవకుడైన వాక్కు ఉండాలి, విశ్వాసికైనా. ఎప్పుడైతే కొలసి 3:15 ప్రకారం క్రీస్తు అనుగ్రహించే వాక్యము నీలో సమృద్ధిగా ఉంటే నీలో సమాధానం ఉంటుంది. ఈ కడుపులో నుంచి గ్యాస్ రాదు, ఎసిడిటీ రాదు, కుళ్ళిపోదు. ఈ కడుపులో నుండి జీవజల నదులే పారతాయి. ఆమేన్. నాలుగోది, వాక్యం అనేది ఒక ఖడ్గం లాంటిది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనం చెప్పుకుంటే వాక్యం అనేది ఏ సీడ్, విత్తనం. ఆమేన్. అందుకని యేసు ప్రభు కూడా విత్తనాల గురించి ఉపమానం చెప్పాడు లూకాసు సువార్త 8వ అధ్యాయంలో. ఎవడైతే, ప్రతి క్రైస్తవుడు కూడా ఒక భూమి, మంచి భూమిలో, నేలలో విత్తనం పడితే అది ఖచ్చితంగా ఫలిస్తుంది. అంటే దేవుని విత్తనం ఏం చేస్తుంది అంటే రీప్రొడ్యూస్, నిన్ను మరలా బ్రతికిస్తుంది. వాక్యం అనేది విత్తనం. స్వస్థతకు సంబంధించిన విత్తనం వేయండి, పెళ్లికి సంబంధించిన వాక్యం అనే విత్తనం వేయండి, ఇల్లుకు సంబంధించిన కీర్తనలు 127 యెహోవా ఇల్లు కట్టించి విత్తనాలు వేయండి.
వాక్యం అనేది విత్తనం. ఎప్పుడైతే చూడండి, ఒక విత్తనాన్ని మనం నానబెడితే తెల్లారిపాటికే లేకపోతే రోజున్నరకు మొలకొస్తుంది. నానబెడతామంటే ఇక్కడ ఆ వాక్యం అనే విత్తనం నీలో ధ్యానిస్తూ ఉంటే ఒకరోజు నీ ముందు ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా అద్భుతంగా నిలబెడతాడు. 17 సంవత్సరాలకి నాకు ఈ దేవుడు తెలియదు, ఇంత గొప్ప దేవుడి సంగతి తెలియదు. పిచ్చివన్నీ ఆరాధించిన, పిచ్చివన్నీ పూజించిన, కానీ ఆ విత్తనం ఎప్పుడైతే నాలో పడిందో చచ్చిపోయిన వాడిని నన్ను బ్రతికిచ్చాడు. ఏమేంటి? వాక్యం అనేది విత్తనం. ఇంకా చూస్తే వాక్యం అనేదంట లాస్ట్కి వాక్యం అనేది ఏ మిర్రర్. యాకోబు రాసిన పత్రిక 1:25 ఇక్కడ క్లియర్ గా ఉంటది. అంటే ఆ సత్యమని యేసు ప్రభు ఎలా ఉంటాడో ఖచ్చితంగా నువ్వు అలా ఉండాలి. కానీ అద్దం చూసినప్పుడు నేను పలానా యాక్టర్ లాగా ఉన్నానా, లేకపోతే పలానా వ్యక్తిగా ఉన్నానా, నా ముఖం బాగాలేదని ఎట్లా లోపాలు కనబడతాయో దేవుని వాక్యం అనే అద్దములో నువ్వు చూసుకున్నప్పుడు ఎమ్మటి ప్రభువా ఈ కలుపు మొక్క పీకే, ఈ పనికిరాని తీగ పీకే అంటే నువ్వు సత్యము ఎలా ఉంటుందో, అంటే యేసు ప్రభు ఎలా ఉంటాడో నువ్వు అలా మారి తీరతావు వాక్యము ద్వారా. ఆమేన్, హల్లెలూయా. వాక్యం అనేది సుత్తి లాంటిది, అగ్ని లాంటిది, చాకలివాని సబ్బు లాంటిది. వాక్యం అనేది గడ్గము లాంటిది. వాక్యం అనేది విత్తనము లాంటిది. వాక్యం అనేది అద్దము లాంటిది. అందుకనే ద్వితీయోపదేశకాండం 28లో 1వ వచనం అంటాడు, మీరు ఆ యొక్క వాక్యానుసారముగా మీరు మాట విని శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా మీరు నడిస్తే భూజనులందరి సమస్త జనముల కంటే మనలను హెచ్చిస్తాడు. నీకు ఉద్యోగం రావట్లేదా? వాక్యం ప్రాబ్లం. నీ గర్భం తెరవబట్టలేదా? వాక్యం ప్రాబ్లం. నీ బిడ్డకు పెళ్లి కావట్లేదా? నీ బిడ్డలో వాక్యం ప్రాబ్లం. అయ్యో, నీ బిడ్డను చదవమానండి, నువ్వు చదువుతావు, నువ్వు ఏడిస్తే ఏమవుతుంది? నీదొక దుప్పటి లాంటిది. నీ బిడ్డ మారు మనసు పొందాలి. నీ బిడ్డ ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతాయి. ఒక సిస్టర్ జ్యోతి అని ఒక ఆమె పోయిన వారం కూడా చెప్పాను. అమ్మ నాన్న లేరు, మేనమామ దగ్గర పెరుగుతుంది, కానీ ఆ బిడ్డకు వయసు వచ్చింది. ఆ ఇంటిలో పని మనిషిలాగా చూసేవాళ్ళు, కానీ ఈ బైబిల్ని ఎప్పుడూ అత్తుకుని ధ్యానిస్తూ పిచ్చిదానిలాగా చదువుతూ ఉండేదండి. నన్ను ఎవరు చేసుకుంటారా అని. కానీ ఎప్పుడైతే దివారాత్రి వాక్యం ధ్యానిస్తూ ఆయనలో గడిపిందో, ఇంటి ముందు ఒక మంచి గజిటెడ్ ఆఫీసర్ ఆమె దగ్గరికి వచ్చి ప్రపోజల్ చేశాడంట, అమ్మా నేను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు ఎంత మంచి ఉన్నతమైన జీవితాన్ని. ఏమే, నేను చెప్తున్నాను కదా, ఇప్పటికైనా నువ్వు పరలోకం వెళ్ళాలన్నా, ఆత్మపూర్ణుడిగా జీవించాలన్న, ఆత్మ బలం కలిగి ఉండాలన్న, ఆత్మలో వర్ధిల్లాలన్న వాక్కును పలకండి, వాక్యాన్ని ధ్యానించండి. వాక్యము లేకుండా నీ బతుకే లేదు. అందుకే వాక్యములో ఉన్న శక్తి 7 విధాలుగా మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఏమండి, ఈ వాక్యము మనల్ని ఇంకా ఏం చేస్తుందంటే, నీలో వాక్యం ఉంటే నీ పాపాన్ని ఒప్పిస్తుంది, నిన్ను పాపి అని గ్రహిస్తుంది. ఈ వాక్యమే నిన్ను క్లీన్ చేస్తుంది. నీ వాక్యమే నిన్ను బలపరుస్తుంది. ఈ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. 7 విషయాలు చెప్తాను, త్వరగా టైం లేదు కాబట్టి 7 విషయాలు వాక్యంలో ఉన్న శక్తి మిమ్మల్ని ఏం చేస్తుందో చెప్దాం. మొట్టమొదటిగా పవర్ టు రివీల్. అంటే ఇక్కడ ఆదికాండము 2-3 అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఆయన వెలుగైన వెలుగు కూడా వాక్యమే కదా. ఆయన వెలుగు గనక ఆయన మాట్లాడి ఆ వాక్కుతోనే ఆత్మ ద్వారా ప్రపంచమంతటిని సృష్టించాడు. నువ్వు నిజంగా నువ్వు నోటితో మాట్లాడు, దేవుని వాక్యం మాట్లాడు, నువ్వు అద్భుతమైన శక్తిని ఖచ్చితంగా నువ్వు చూసి తీరుతావు. ఆయన మాట్లాడే మనలను అలా సృష్టిని 5 రోజులు చేశాడు. తర్వాత ఆయన వాక్కుకి సాక్ష్యముగా ఆయన పోలికలు, ఆయన స్వరూపములో మనలను చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములో శక్తి అనేది రివీల్ అవుతుంది. అందుకే మీ ప్రార్థనలో ఏడుపులు, పడబబ్బులు, అప్పుడు అదైందయ్యా ఇప్పుడైంది కాదు. వాక్యం ఏమందో ఆ వాక్యం ఎత్తి ప్రార్థన చేయండి. నా చింత యావత్తు నీ మీద వేయుచున్నాను, ప్రార్థన చేయండి. ఫస్ట్ ఏంటి? దేవుని శక్తి రిలీజ్ అయింది. ఆ శక్తి ద్వారానే, ఆ మాట ద్వారానే ప్రభు ప్రపంచం అంతటిని సృష్టించి మనలను ఏలేవారిగా, లోపరుచుకునేవారిగా చేసి ఉన్నాడు. ఆమేన్. రెండవది ఏంటంటే, అందుకనే రెండవది చెప్పే ముందు ఎంతవరకు ఏంటంటే, శరీర సంబంధమైన కళ్ళకు కనబడేవి నమ్ముతారు కానీ ఆత్మ ద్వారా పలికే మాటలు నెరవేరుతాయని, అంటే దేవుని మాటలు పలికితే నెరవేరుతాయని మీరు ఖచ్చితంగా నమ్మాలి. అది ప్రకృతి సంబంధమైన మనుషుడైతే పొర్రపాటును కూడా నమ్మడు. ఇప్పుడు యేసు ప్రభు కడుపులోకి రావాలంటే మరియ దగ్గరికి గాబ్రియల్ వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగా కంటే ఆ మాటను మరియ దగ్గరకు తీసుకుంది, లోపలికి ఆహ్వానించింది. ఆ మాటే శరీరధారి బయటకు వచ్చాడు. ఆమేన్. రెండోది చూద్దాం. రెండోది ఏంటంటే, ఏ పవర్ టు రిపీట్. అంటే
దేవుని యొక్క మాట మనకేం చేస్తుందంట? 2 తిమోతి 3వ అధ్యాయము 16 నుంచి 17 వరకు మనము ఎందుకు సరిదిద్దుకోము, ఎందుకు మనము ఏమైనా తప్పులు చేసినప్పుడు ఖండించినప్పుడు ఎందుకు సరిదిద్దుకోమంటే మనకు వాక్యములో ఉన్న శక్తి తెలవదు. రెండోది ఏంటంటే ఏ పవర్ టు రిప్యూట్. నీలో వాక్యం ఏం చేస్తుందంట? ఉపదేశించుటకు, ఖండించుటకు, రూపుదిద్దటానికి పరిశుద్ధాత్మ ఆవేశము ద్వారా, లేఖనముల ద్వారా ఏదైతే దైవజనుడి నోటి నుంచి వస్తుందో అది ఖచ్చితంగా నువ్వు విని దాని ద్వారా వాక్యము నిన్ను ఖండిస్తుంది, గద్దిస్తుంది గనక నువ్వు దిద్దుబాటు చేసుకునే శక్తి దేవుని యొక్క వాక్యము ఇస్తుంది. ఇక విషయం తెలుసా? 1 దినవృత్తాంతాలు 17వ అధ్యాయంలో ఎప్పుడైతే నాతాను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చాడో, తను ఏం చేయాలో తన తప్పులను ఇంతకు ముందు చెప్పాడో అన్నిటి గురించి చెప్పినప్పుడు దావీదు దిద్దుబాటు చేసుకున్నాడు. అలాగే ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని, అంటే తండ్రి అంటే మాటను ఎప్పుడైతే గుర్తు చేసుకున్నాడో ఖచ్చితంగా మరలా తిరిగి దేవుని మాట, దేవుని శక్తి ద్వారా తన జీవితాన్ని పొందుకున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. వాక్యం ఏం చేస్తుంది? మనకి కీర్తినిస్తుంది, అంటే మనల్ని సరిదిద్ది మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తుంది. మూడోది ఏమనంటే వాక్యం అనేది ఏ పవర్, ద వర్డ్ ఆఫ్ గాడ్ పవర్ రీప్రొడ్యూస్ ఏ మ్యాన్. చూడండి, వాక్యం అనేది నేను ఇంతకు ముందు కూడా చెప్పా, వాక్యం అనేది విత్తనము గనక నువ్వెక్కడైతే తప్పిపోయావో, ఎండిపోయావో, నీలో ఫలాలు లేవో, ఎప్పుడైతే నీవు దేవుని యొక్క వాక్యాన్ని విత్తనములాగా నీలో వేసుకుంటావో నువ్వు ఖచ్చితంగా మళ్ళీ మొలక మహావృక్షముగా నువ్వు ఎదుగుతావు. దేవుని యొక్క వాక్కులో అంత శక్తి ఉంది. ఆమేన్. ఓకే, 4th చూద్దాం. ఏమండి? ఏ పవర్ టు రీడైరెక్ట్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నీవు ఎప్పుడైతే వాక్యం అనేది ఏం చేస్తుందంట? 4వది, వాక్యం అనేది మనము కొన్నిసార్లు తప్పిపోతాం. ఇక్కడ 1 పేతురు 2:25 ప్రకారం మనమందరము గొర్రెల వలె తప్పిపోతుమే, కానీ ఆత్మల కాపరి మన అధ్యక్షుడైన ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడు? ఆయన వాక్యే గనక ఆయన మనతో మరలా మాట్లాడి ఆ తప్పిపోయిన గొర్రెలన్నిటిని కూడా తన వద్దకి తీసుకువస్తాడు. ఈరోజు సంఘంలో కానీ లేకపోతే బయట కానీ నువ్వు తప్పిపోయిన గొర్రె వల్లే తిరుగుతున్నావా? ఖచ్చితంగా నీ ఇంటికి నువ్వు వెళ్ళు, నీ సంఘానికి నువ్వు వెళ్ళు, దైవజనుడు చెప్పిన మాటను విను. మరలా నువ్వు ఎలా ఉంటావో తెలుసా? తప్పిపోయిన గొర్రెలను మేపే కాపరిగా దేవుడు నిన్ను చేస్తాడు. పేతురు తప్పిపోయాడు 3 సార్లు, బొంకాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు. చివరికి యేసుప్రభు పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా అతను చేపలు పట్టుకోవడానికి వెళ్తే మరలా యేసుప్రభు నేనున్నానురా, ఈ చేపలు ఇక్కడ పట్టండి, 153 చేపలు పడినాయి, వాళ్ళకి భోజనం పెట్టాడు. ఆ తప్పిపోయిన పేతురును కూడా తీసుకొచ్చి ఏమన్నాడంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడిగి మందనిచ్చాడు. ఈరోజు ఏ గొర్రె వల్లే నువ్వు తప్పిపోయావో, ఎక్కడ బలహీనంగా ఉన్నావు, భయపడాల్సిన అవసరం లేదు. మరలా నీ సంఘానికి వెళ్ళు, మరలా నీ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళు, వాక్యంతో బలపడు. ఖచ్చితంగా ఆత్మల కాపరి నిన్ను ఆదుకొనుగాక. అంత శక్తి నిన్ను ఖచ్చితంగా రీడైరెక్ట్ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. 5వది చూద్దాం. 5వది ఏంటంటే ఏ పవర్ టు రివైవల్. ఎప్పుడైతే వాక్యముతో నింపబడితే ప్రార్థన బ్రహ్మాండంగా వస్తుందండి. తెలుసా? ఎన్ని గంటలైనా మనము చేయవచ్చు. అర్థమైందా? కొంతమంది 5 నిమిషాలు చేస్తారు, కొంతమంది 10 నిమిషాలు చేస్తారు, కొంతమంది 20 నిమిషాలు చేస్తారు. నేనైతే ఆ వాక్యం వెనకాల ప్రార్థనలు వస్తూనే ఒక్కొక్కరు ఏ ప్రాబ్లం ఉన్నారో చేస్తుంటే అలాగూ గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. చేసిన కొద్ది దేహము బలపడుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కీర్తనలు 139 7వ వచనం, లేకపోతే కీర్తనలు 23. రివైవల్ ఏంటంటే కీర్తనలు 23 చదవండి. అక్కడ ఏముంటుంది తెలుసా? భక్తుడైన దావీదు అంటాడు వ్యక్తిగతంగా, మనందరికీ తెలిసింది ఎంత ఉజ్జీవం ఇస్తుందంటే దేవుని వాక్యం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల మచ్చిగా పరుండు చేస్తాడు, శాంతికరమైన జలం లేదా నడిపిస్తాడు, దుడ్డుకర్ర దండము నాకు తోడయుండును, నీతి మార్గం నడిపిస్తాడు, నా ప్రాణానికి స్వేద తీస్తాడు, నా శత్రు ఎదుట నా గిన్నె నుండి పొంగి పొర్లుతుంది, జీవితకాలమంతా కృపాక్షేమములే నా వెంట వస్తుంది. ఆయన మందిరములో చిరకాలం. అంటే దేవుని వాక్యం ఏం చేస్తుంది? రీడైరెక్ట్ చేస్తుంది, రివైవల్ చేస్తుంది. కనుక దేవుని వాక్యములో ఉన్న శక్తి మనము ఈరోజు గమనించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 6వది చూద్దాం. దేవుని వాక్యం మనకి ఏమిస్తుంది అంటే రివార్డ్స్ ఇస్తుంది. రివార్డ్స్ అంటే ఏమిటి? బహుమతులు ఇస్తుంది. రక్షణ అనేది గొప్ప
బహుమతి అండి. ఎప్పుడైతే విశ్వాసముతో వాక్యము చదువుతావో, హెబ్రీ 11:6 ప్రకారం ఎవడైతే దేవుని యొద్దకు వచ్చి ఉన్నాడని ఇష్టపడతాడో, ఏమంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడు కాదు కనుక ఆయన ఉన్నాడని, ఫలము దయచేస్తాడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీకు రివార్డ్ ఇస్తాడు. ఇతడు నా బల మంచి దాసుడు, ఇతను నా ప్రియకుమారుడు, ఇతను రాజు అని యాజకుడు అని ఆయన నిన్ను మెచ్చుకుంటాడు. ఇంకా చెబితే రోమా 1:16 ప్రకారం వాక్యములో ఉన్న శక్తి మనకేమిస్తుందంటే, సువార్త అనేది రక్షణ కలగ చేయటానికి దేవుని యొక్క శక్తి. ప్రతి వ్యక్తి ఎక్కడ పట్టబడతాడో తెలుసా? వాక్యము ద్వారానే పట్టబడతాడు. ఆరోది ఏంటంటే, దేవుని వాక్యము మనకి రక్షణ అనే గొప్ప బహుమతిని ఇస్తుంది. లాస్ట్ చూద్దాం. 7వది ఏంటంటే, ఏ పవర్ టు గెట్ అస్ రెడీ. ఇక్కడ చూడండి, అనుకొనని గడియలో లూకాసు వార్త 12:47 ప్రకారం ఎప్పుడైతే వాక్యముతో నింపబడుతూ వాక్య శక్తిని కలిగి ఉన్నప్పుడే, వాక్య బలము కలిగి ఉన్నప్పుడే మనం పరలోకమునికి ఎత్తబడతాం. ఇక్కడ 12:40 ప్రకారం అనుకొనని గడియలో ప్రభువు వస్తాడు గనుక నువ్వు వాక్యానుసారంగా జీవిస్తూ వాక్య బలము కలిగి ఆత్మ పూర్ణుడిగా ఉంటే నిత్య రాజ్యం, లేకపోతే నువ్వు తీర్పులోనికి ఖచ్చితంగా వస్తావు. కనుక ఈరోజు ఆ వాక్యము ద్వారా నువ్వు క్లీన్ అవ్వాలి, ఆ వాక్యము ద్వారా నువ్వు బలపడాలి. ఆ వాక్యమే నిన్ను చక్కగా నడిపించి ఈ భూమి మీద ఎలాంటి శోధనలు లేకుండా తప్పిస్తుంది. ఎందుకంటే ఆ వాక్యమే నీ పాదాలకు దీపము, నీ త్రోవకు వెలుగై ఉంటది. కనుక వాక్యానుసారంగా నడవండి. వాక్యంలో ఉన్న శక్తి మనము కేవలము బోధించటం కాదు, గాని బోధించిన దాన్ని శక్తి ద్వారా చూపిస్తే అది సంపూర్ణత పొందుతుంది. దేవుని వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది, దేవుని వాక్యమే నిన్ను బలపరుస్తుంది, దేవుని వాక్యమే నీ గర్భాన్ని తెరుస్తుంది, దేవుని వాక్యమే నీ బిడ్డ యొక్క వివాహం జరిగిస్తుంది, దేవుని యొక్క వాక్యమే నీ సంఘాన్ని బలపరుస్తుంది. ఆ వాక్యమే యేసయ్య, ఆ వాక్యమే మన దేవుడు. హల్లెలూయా. గడిచిన కాలంలో, గడిచిన వారంలో యేసయ్య చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహింపరుద్దాం. నేను అనుకోకుండా ఒక పని మీద JBSకి వెళ్తే అక్కడ భార్యాభర్తలు ఇద్దరు ముసలి వాళ్ళు నిలబడి ఉన్నారు. నాకెందుకో వాళ్ళు క్రిస్టియన్స్ అని అనుకుని వెళ్ళి, ఏంటమ్మా ఇక్కడ ఉన్నారంటే, అయ్యా నా భార్యకి క్యాన్సర్ అని అన్నా. అప్పుడు నేను వాళ్ళిద్దరిని కారు ఎక్కించుకుని మా హీలింగ్ సెంటర్కి వెళ్ళి సికింద్రాబాద్లో అక్కడ ప్రార్థన చేపించి పంపించిన. పాప 1 month ఉండటానికి వాళ్ళు బియ్యము అవన్నీ తెచ్చుకున్నారు. అద్భుతం ఏంటంటే ఆ డాక్టర్ చెప్పింది, అమ్మా నీకు క్యాన్సర్ ఏమీ లేదు, తగ్గిపోయిందండి. ఇటు మహిమ గల కార్యముకే దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, ఎక్కడ చూసినా కడుపుల నొప్పుల వల్లే ఈ క్యాన్సర్లు వస్తున్నాయి. మరొక సాక్ష్యము రాబర్ట్ గారి మేనత్తో ఎవరో తెలియదు కానీ ఆయన కందుకూరులో ఉంటారు. ఆయన నిన్న దినాన్ని ఫోన్ చేసి, అయ్యా నేను వెళ్తూ ఉండగా బస్సు మా మేనత్త కొరకు, రాజీ కొరకు ప్రార్థన చేశారు. డాక్టర్లు షాక్ తిన్నారు, అది గర్భసంచి క్యాన్సర్ అంటండి. దేవునికి మహిమ కలుగును గాక. నేను కేవలం దేవుని మహిమపరచడానికి చెప్తున్నా. ఆ డాక్టర్స్ ఆల్మోస్ట్ 4th స్టేజ్కి ఎంటర్ అవుతుంది, కానీ దేర్ ఈజ్ నో క్యాన్సర్. కంప్లీట్గా దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. మీరు టీవీలో కూడా సాక్ష్యం చెప్పమంటేనే నేను మీతో పంచుకుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సంతానం లేని వారికి దిగులు చెందొద్దు. మరి ముమ్మడివారం అమలాపురం దగ్గర మరో పాస్టర్ గారు నాకు చాలా సన్నిహితులు, శామ్యూల్ రాజు గారు, వాళ్ళ సిస్టరు మరి నాకు 2 సంవత్సరాలు వాళ్ళు పబ్లిక్ మీటింగ్ పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆ కుమార్తెకు హర్షితకు 7 సంవత్సరాల నుండి పిల్లలు లేరు. కానీ ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేశామో రీసెంట్గా ఒక 1 month క్రితం చక్కటి కుమార్తెను దేవుడిచ్చాడు. ఇట్టి మహిమగల కార్యముకై మన దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనం ముందుకెళ్తే చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మరి షర్మిల కూడా, వీళ్ళు ఎట్లా అంటే నాకు సాక్ష్యాలు పంపించలేదండి, దయచేసి పంపండి. మరి ఆమెకు కూడా డెలివరీ అయ్యే టైంలో చాలా క్రిటికల్ టైము, తల్లికి డేంజరు, పిల్లోడు కూడా డేంజర్ అన్నారు. మేరీ అనే సిస్టరు ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థన చేపించిందో తల్లి బిడ్డ క్షేమముగా గృహానికి వచ్చారు. ఇట్టి మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి మా సంఘ సభ్యురాలు శ్రావణి, ఎవరైతే సొంత గృహము లేదో దయచేసి మీరు ఇబ్బంది పడద్దు. నేను ఈ బిడ్డకు ఒకటే చెప్పా, గృహము కొరకు చిన్న విత్తనం విత్తున్నానా అన్నప్పుడు విత్తింది. మరి అద్భుతంగా గృహాన్ని ఇచ్చాడు. అలాగే కుమార్తెకు కూడా మరి మాటలు రావట్లేదని మరి ఆమె అన్నప్పుడు దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఎప్పుడైతే అక్షరాభ్యాసము అట్లా దిద్దిచ్చి జీసస్ అని రాపించానో ఇప్పుడు వాళ్ళు ఆమె మాటలకి తట్టుకోలేకపోతున్నారు. మరి ఆ దేవుడు ఈ కుటుంబాన్ని
సంపూర్ణముగా ఒక గృహం ఇచ్చి బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు ఇట్టి మహిమ గల కార్యములకై మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి అనేక మంది గృహాలు కట్టుకుంటున్నారు. మరి పోయిన వారమైతే నేను చాలా చెప్పాను. మరి సంతానం లేని వారికి దయచేసి మీరు ఎవరైతే ఏ కిడ్నీ ఫెయిల్ అయినా, లివర్ పనిచేయకపోయినా, మరణావస్థలో ఉన్నా ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మీరు ఒక్కసారి కాదు, మీరు మరలా ఫోన్ చేసి ప్రార్థన చేపించుకోండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చునుగాక. ఆమేన్. మేము కోరుకుంటూ ఉంటాము. ఈ డయాలసిస్ చేయాలంటే నేను ఆ డయాలసిస్ చేయకుండా చూడాలని ప్రయత్నం చేశాము. ఒక రోజంతా ఓయో హాస్పిటల్, అక్కడెక్కడేమో ఓమిని హాస్పిటల్, అక్కడ తిరిగాము. ఎక్కడ తిరిగినా కూడా హాస్పిటల్లో ఎక్కడైనా డయాలసిస్ చేయాలి అని అన్నారు. గాంధీలో మా సిస్టర్ ఉంది, ఆమె ద్వారా డయాలసిస్ కోసం హాస్పిటల్కి అడ్మిట్ అయినాం. అయిన తర్వాత 4 డయాలసిస్ చేసారు. నాకు తెలిసినంత వరకు డయాలసిస్ అంటే రోజు తప్పించి రోజు చేయటము, 2 రోజులకు ఒకసారి చేయటము డయాలసిస్ అని నాకు తెలుసు. కానీ నేను అనుకున్నాను ఇక నా పని అయిపోయింది, ఇక డయాలసిస్ అంటే ఒకరోజు డయాలసిస్ చేస్తే తెల్లవారి చేత కాదు, ఇంటికానే ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి, ఇక జీవితం అంతా నాది వేస్ట్ అని చాలా బాధపడి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అయ్యగారు 2 సార్లు ఫోన్ చేసి పలకరించి సైమన్ గారు ఏం కాదు, ధైర్యం విడవద్దు, దేవుడు సహాయం చేస్తాడు అని అయ్యగారు 2 సార్లు ఫోన్ చేసి ప్రార్థించి సార్ అయ్యగారు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 4 డయాలసిస్ అయింది, 15 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాను. అడ్మిట్ అయిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేసి డాక్టరు ఏమన్నారంటే ఇప్పటి వరకు నేను కరెక్ట్ ఉన్నాడు, ఒకవేళ ఇంకా ఏది ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత మీదే అని చెప్పి పంపించేసారు. ఆ డయాలసిస్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అయ్యగారు వచ్చి అమ్మగారు తర్వాత సహోదరు కూడా వచ్చి ప్రార్థన చేసి వీళ్ళ ధైర్యపరిచారు. అన్నిటికన్నా ముఖ్యంగా ధైర్యపరిచిన తర్వాత నాకు మొన్న గత మాసంలో అయ్యగారు నాకు ఒక ఫోటో పెట్టారు. అయ్యగారు ఫోన్లోకి వెళ్ళి వచ్చింది ఆ ఫోటో. ఈ ఫోటో ఏమైనా ఉందే ఈయనే అని నేను ఆ ఫోటో కొద్దిగా పెద్దగా చేసి చూశాను. చూస్తే ఆ ఫోటో నాదే. నా ఫోటోను నేనే గుర్తుపట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నానంటే ఈ చెంపలన్నీ లోపలికి పోయేసేసి చాలా బక్కగా అయిపోయేసేసి ఆ ఫోటోను చూసినప్పుడు నా ఫోటో నేను గుర్తుపట్టుకోలేకపోయినాను. అయితే ఆ యొక్క డయాలసిస్ చేసిన తర్వాత మెడిసిన్స్ కరెక్ట్ 3-4 నెలలు వాడమన్నారు, వాడాను. దేవుడు సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. మరి ప్రార్థించేసి దైవజనులకు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపన్నుడా, కోట్లాది స్తుతులు నాయన. ఈ రోజు నాయన వాక్యములో ఉన్న శక్తి 7 మర్మాలు మేము తెలుసుకున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, ఎవరైతే బైబిల్ చదువుతున్నారు కానీ దివారాత్రము దాన్ని ధ్యానిస్తే అయ్యా సమృద్ధి కలుగుద్ది, ఆరోగ్యం కలుగుద్ది, ఆనందం కలుగుద్ది, వారి గృహాన్ని కట్టుకుంటారు, బిడ్డల యొక్క వివాహాలు జరుగుతాయి. అలాగే వారు అడిగిన ప్రతిదీ కూడా ప్రభువా నెరవేరుతుంది. ఈ భూమి మీద నాయన ఆ వాక్యము ద్వారా సర్వ సమృద్ధిలోనికి రావటం కాదు కానీ ఇదిగో నాయన పరలోక రాజ్యమును పొందుకున్నటనుకు వారు ఆత్మపూర్ణులుగా మారాలి అంటే వాక్య బలం. అవునయ్యా, మీరు ఇంచుమించు నాయన 30 సంవత్సరాలు పరమ తండ్రి మాటలను మీరు ధ్యానించారు ప్రభు. ఇప్పటి నుంచి తల్లిదండ్రులు, వృద్ధులు, యవనస్తులు, బాలురు వాక్యమును ధ్యానిస్తూ వాక్యాన్ని నెమరవేస్తూ ఆ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. అనారోగ్యమున బిడ్డలను నీ వాక్కును పంపి నీ బిడ్డను బాగు చేయండి. వివాహములు జరగని బిడ్డలకు వాళ్ళు జరిగించండి. ఆయా కనని గర్భము నీ వాక్కు వెళ్ళి కీర్తనలు 113:9 ప్రకారం వారు ఇప్పుడే ఆయా గర్భము తెరవబడును గాక, గృహాలు కట్టబడును గాక. ఎవరైతే నాయన చేతబడులు, అంధకార క్రియలు, చీకటి క్రియలతో బాధపడుతున్నారో కొలసి 1:13 ప్రకారం యేసు నామములో అట్టి అంధకార క్రియల నుండి వారు విడిపించబడి నాయన కుమారుని యొక్క రాజ్య నివాసులగును గాక. అయ్యా, ఇప్పుడే రక్షణ పొందాలి, ఇప్పుడే మారు మనసు పొందాలి, ఇప్పుడే ఈ క్షణమే యేసుక్రీస్తు దేవుడు ప్రభువని రక్షకుడని వారు ఒప్పుకుని నీ రాజ్య నివాసులుగా చేసి నీ వాక్యానికి వారిని సాక్షులుగా నిలబెట్టమని నాయన ఈ ప్రోగ్రాం నడుచడం ఎన్నో సంవత్సరాలకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నంబర్ 9848195752.